ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడండి. ఎవరు మాట్లాడతారు? తులసి మాట్లాడము. హ్మ్. సార్ నమస్కారం సార్. తులసి చెప్పు. నేను తపోవనంకెళ్ళక ముందు వేరేలా ఉన్నా. వచ్చిన తర్వాత నా నాలో చేంజెస్ కొన్నొచ్చేసినాయి. ఓహ్! అంటే ముందు చాలా భయపడేదాన్ని అసలు. హ్మ్. మళ్ళీ ఇంట్లో ఎవరు ఏమన్నా లోపలికి తీసుకొని నా అసలు నాకు తెలియనిది ఏదో బాధ నేనే పెట్టుకునేదాన్ని. అయితే నాకిప్పుడేమనిపిస్తుందంటే, ఆహా! లోపలికి తీసుకోవడం వల్ల నేను ఇన్ని రోజులు బాధపడ్డా. ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. అసలు తీసుకోవడం వల్ల ఫుల్ హ్యాపీ ఉంది. హ్మ్. అది చెప్దామనిపిచ్చింది. ఓకే. కానీ ఓకే. నైస్. ఫ్రీగా ఉంది. మైండ్ ఫ్రీగా ఉంది. మనసు ఫ్రీగా ఉంది అన్న ఫీలింగ్‌లో ఉన్నా. వెరీ గుడ్ అన్న. వెరీ గుడ్. ఆ! ఓకే. తపోవనం నీ జీవితాన్ని మారుస్తుంది. ఓకే. థాంక్ యూ సార్. యాహ్! నెక్స్ట్. అమ్మాజీ గారు మాట్లాడండి. కెమెరాలు ఆన్ చేసుకోండి. కెమెరాలు ఆన్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వు. నమస్తే సార్. మాట్లాడిన తర్వాత వాళ్ళ హ్యాండ్‌ని తీసేయి. అమ్మాజీ మాట్లాడమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే. ఈ సాధనలోకి రాకముందయితే నేను చాలా ఇబ్బందుల్లో, చాలా పరిస్థితుల్లో కూడా నేను చాలా బాధపడ్డాను సార్. అది మీకు కూడా తెలుసు. పర్సనల్‌గా మిమ్మల్ని కలిసి కూడా మీతో మాట్లాడాను. ఈ హ్మ్. సాధనలోకొచ్చిన తర్వాతకి నాకు చాలా మార్పొచ్చిందండి. ఆ మాస్టర్స్ నాకు చాలా ధైర్యాన్నిచ్చారు. నీకు నేనున్నాను అనే ధైర్యం కూడా నాకిచ్చారు సార్. ప్రతి విషయంలోని కూడా నేను ముందున్నాననేసి మాస్టర్స్ నాకు చూపిస్తున్నారు సార్. ఇప్పటి వరకు ధ్యానంలోకొచ్చిన తర్వాతయితే నాకు చాలా బావుంది సార్. ఆ మాస్టర్స్ ఎప్పుడూ నాకు అండగా ఉన్నారు. మీకు, హైమ మేడం గారికి చాలా కృతజ్ఞతలు సార్. ఎప్పుడు నేను బయటికెళ్ళిన తర్వాతకి మాటలే మాట్లాడేదాన్ని గాదు సార్. ఎవరితోని మాట్లాడేదాన్ని గాదు. నా పని ఏదైనా ఆఫీస్‌లో చిన్న మాటంటే కోపమొచ్చేసేది సార్. హ్మ్. నేను పని చేస్తున్నాను గదా! నన్నెందుకు అంటున్నారు అనేసి. నాకు కూడా విపరీతమైన కోపం వస్తది అమ్మాజీ. ఏం చేద్దాం? కానీ ఇప్పుడు ఆ కోపం రావట్లేదు సార్. మొహం మీద పడి తిట్టేసినా, ఆహా! అమ్మాజీ నిన్ను కాదనుకోని ఎళ్ళిపోతున్నాను సార్. నీ మొహమేం కాదు. కోపం రావాలి. గుర్తుపెట్టుకోండి. కోపము కానీ బగ్గుమని రావాలి. వెంటనే అన్నిటికి తాటాకు మంటలాగా చల్లారిపోవాలి. అర్థమైందా? కొన్ని కొన్ని విషయాల్లో అయితే వస్తుంది సార్. కొన్ని విషయాల్లో అయితే నేను పట్టించుకోవట్లేదు సార్. ఇది సహజం అనుకోని. ఎప్పుడైనా కొన్ని కోపం బగ్గుమని రావాలి. బగ్గుమని వచ్చి మళ్ళా చల్లారిపోవాలి. కోపం వెంటనే అడిగేస్తున్నాను సార్. అక్కడితో వదిలేస్తున్నాను అంతే సార్. మేడం గారితో షేర్ చేసుకుంటున్నాను. హైమ మేడం గారితోని. ఆ! ఆఫీస్‌లో జరిగిన విషయాలు మేడంకి చెప్తున్నాను. సలహా తీసుకుంటున్నాను సార్ మేడం గారితోని. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడైతే బానే ఉంది సార్. చాలా ఇదంతా మంది దీని మీద ఒక రికార్డ్ పెడదాం ఉండబ్బా. చాలా మందికి ఇబ్బంది అయిపోతుంది ఇది. చాలా మంది ధ్యానం చేసే వాళ్ళకి ఒక సమస్య వస్తది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మామూలు జీవనం గడిపేటప్పుడు ఏదో కోపం వస్తుంటది. కోపంతో అరుస్తారు. అరిచినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏంటి నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా! కోపం ఏంటి నీకు అంటారు. అంటే ధ్యానం చేసేవాడికి కోపం ఉండదా? మిగతా ఏమి ఉండవా? వాడు ఎప్పుడు చూసినా ఇలా కూర్చొని ఉండాలా? నేను ఎప్పుడన్నా అరిచాననుకో వెంటనే మా అమ్మగారు అంటది, "నువ్వు ధ్యానం చేస్తావు కదా! నీ కోపం ఏంటి?" అంటది. ధ్యానం చేసిన కోపానికి, చెయ్యని కోపానికి తేడా ఉంది. ధ్యానం చేసేవాళ్ళ కోపము ఒక తాటాకు మంటలాగా భగ్గుమని మండి, ఆ ప్రాబ్లమ్‌ని సరిచేయడానికి మాత్రమే దానిని వాడి తర్వాత క్లోజ్ అయిపోతది. అదే ధ్యానం చెయ్యని వాళ్ళ కోపం అయితే అది మండుతూనే ఉంటది, మండుతూనే ఉంటది. అందరిని రావణ కాష్టంలాగా రగిలిస్తూనే ఉంటది, రగులుతూనే ఉంటది. అందుకని మీరు ధ్యానం చేశారా? ఆధ్యాత్మిక వ్యక్తులా? కాదా? అనేది పక్కన పెడితే ఫస్ట్ కోపము శత్రువులా కాదు, మిత్రుడిలా వాడుకోవాలి. అంటే ఒక కోపాన్ని అస్త్రంగా వాడాలి. ఆ తర్వాత కోపం అయిపోగానే నార్మల్‌గా అయిపోవాలి. అంటే మీ అస్త్రాన్ని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎయకూడదు. ఎవరైతే దోషం చేశారో వాళ్ళ మీదే ఎయ్యాలి. కానీ చూడండి మనం ఏం చేస్తాము, మన కోపం వెంటనే ఇంకోళ్ళ మీదేస్తాం. వాళ్ళు ఇంకోళ్ళ మీదేస్తారు. వాళ్ళు ఇంకోళ్ళ మీదేస్తారు. ఇలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయ్యి అందరూ ఒక ద్వేషంలో రగులుతూ, రగులుతూ అశాంతితో ఉంటారు.
అందుకని ఎప్పుడు కూడా మీకు ఎవరి మీద కోపం వస్తుందో వాళ్ళ మీదే చూపించండి. కోపం అయిపోగానే మళ్ళీ ప్రేమతో ఉండండి, అంతే. అప్పుడు మీ ప్రాబ్లం ఏముండదు. కనుక తన కోపమే తన మిత్రుడు, తన శత్రు కాదు. నిజంగా కోపం లేకపోతే ఈ లోకంలో మిమ్మల్ని తొక్కి పారేస్తారు, పచ్చడి పచ్చడి అయిపోతారు. అందుకని కోపం అనేది ఉండాలి, మన చేతిలో ఉండాలి. అప్పుడు అది మిత్రుడు. తన కోపము తన మిత్రుడుగా మార్చుకోవాలి. థ్యాంక్ యూ. ఇందులో కథ ఉందిరా, నాకు ఇష్టమైనది చెప్తాను నేనండి. నాకు ఇష్టమైన కథ ఒకటి ఉంది, అది చెప్తాను. ఒకసారి ఒక అడవిలో బుద్ధుడు వెళ్తుంటాడు. అందరూ చెప్తారు ఆ అడవి పెద్ద సర్పం నివసిస్తుందని అని. ఆ బుద్ధుడు అదేం చేస్తుంది అంటాడు, అది చాలా మందిని చంపిందండి, అది ఎప్పుడు కోపంతో బుస్సు కొడతా అందరిని కాటేస్తూ ఉంటుందని చెప్తారు. సరే బుద్ధుడు వెళ్ళి దాని ముందు నిలబడతాడు. ఆ బుద్ధుడుని చూసి అది కోపం పైకి లేస్తుంది తస్సుమని. లేవగానే బుద్ధుడి యొక్క శాంతము, బుద్ధుడి యొక్క కరుణ చూడగానే నిశ్చలంగా అయిపోయి నార్మల్ అయిపోతాయి. అప్పుడు బుద్ధుడు దాని తలని మీరు చెప్తాడు. అంటే ఈ కథ రకరకాల రూపాల్లో ఉంది, ఏదైతే ఏంటి కథ. బుద్ధుడు చెప్తాడు అనమాట, నువ్వు కోపం చూపించుకు, ఎవరిని కాటు వేయకు, ఎవరిని కాటేయద్దు, నువ్వు చంపొద్దు మనుషుల్ని, ప్రాణం చాలా విలువైంది అని చెప్తాడు. కొంతకాలం గడిచిపోద్ది. బుద్ధుడు మళ్ళీ ఒక ఏడాది తర్వాత అటు వస్తాడు. అందరూ ప్రశాంతంగా అడవిలో తిరుగుతూ ఉంటారు, ఏ భయం లేకుండా. అప్పుడు బుద్ధుడు వాళ్ళని అడుగుతాడు, ఏంటి అందరూ బాగున్నారా, ఇక్కడంతా శాంతంగా ఉంది అంటే అవునవును, ఆ పాము అసలు ఇప్పుడు ఏం చేయట్లేదు అని చెప్తారు. ఎక్కడుంది ఆ పాము అంటే అక్కడ ఎక్కడ ఉంటుందండి అంటాడు. వెళ్ళి చూస్తే ఆ పాము చాలా గాయాలతో, రాళ్ళ దెబ్బలతో, కర్రల దెబ్బలతో చిక్కిపోయి నీరసం అయిపోయి మూలం చుట్టుకొని పడుకొని ఉంటుంది, చచ్చే దశలో ఉంటుంది. అప్పుడు బుద్ధుడు దాన్ని ఒడిలో తీసుకుంటాడు. తీసుకొని దాన్ని తలనిమురుతూ, ఏంటి ఇలా అయిపోయావు అంటాడు. అంతా నీ వల్లనే స్వామి అంటది. ఏం జరిగింది అంటాడు. నువ్వు ఎవరిని కాటేయొద్దన్నావు కదా, నేను కాటేయడం మానేశాను. దాంతో ఏం జరిగిందంటే ప్రజలందరూ నేను ఎప్పుడైతే కాటేయడం మానేశానో భయం పోయింది. ఎప్పుడైతే భయం పోయిందో ఇక నన్ను అవసరం ఉన్నా లేకపోయినా రాళ్లతో కొట్టి వెంటాడి నన్ను ఇబ్బందులు పెట్టారు, నాకు ఈ దుస్థితి కలిగించారు, నన్ను చూడగానే ప్రతి ఒక్కడు రాయితో ఇసేయడం మొదలు పెట్టారు, నేను భయం లేకుండా పోయింది వాళ్ళకి అంటది ఆ పాము. అనగానే అప్పుడు బుద్ధుడు చెప్తాడు, నేను నిన్ను కాటు వేయొద్దన్నాను, బుస్సు కొట్టద్దు అనలేదు అంటాడు. కాటు వేయొద్దు అన్నాను, బుస్స కొట్టద్దు అనలేదు. నీకేదన్నా సమస్య వచ్చినప్పుడు నువ్వు బుస్సు మన వాళ్ళ మీద లేసి వాళ్ళ భయం పెట్టి పారిపోయేలా చేయాలి. నిన్ను నువ్వు రక్షించుకోవాలి. నిన్ను నువ్వు రక్షించుకోవడమే బుస్సు కొట్టడం అని చెప్తాడు అనమాట. అప్పుడు మళ్ళీ ఆ పాము తిరిగి తన శక్తి సాధించుకుంటుంది, మళ్ళీ తిరిగి హాయిగా జీవిస్తుంది. మనం కూడా అంతే, ఎవరిని కాటు వేయకూడదు, అంటే ఎవరిని మన ద్వేషం వాళ్ళ మీద చూపించకూడదు. కానీ మనం బతకాలి కదా, మనం తొక్కేయకుండా ఉండాలి కదా, మనం జీవించాలి కదా. అందుకని కోపాన్ని చూపించాలి, సరిచేయాలి కదా, కోపాన్ని చూపించాలి. మీ మీదకి వచ్చినప్పుడు ఆ తప్పు చేసిన వాళ్ళని మనము కోపం ద్వారా మన ప్రాబ్లం ఏంటో, వాళ్ళ తప్పు ఏంటో చెప్పాలి, అంతే. ఆ తర్వాత ఆ కోపం ఒక అగ్నిలాగా అటాకు మంటలాగా చల్లారిపోవాలి, రావణ కష్టంలా రగలకూడదు. అది కోపాన్ని మనం మిత్రుడుగా మార్చుకునే పద్ధతి. కనుక తన కోపమే తన మిత్రుడు. ఓకే, 2 క్లాసులు వచ్చినాయి అబ్బాయి వాళ్ళ నాకు. ఇవన్నీ నేను రికార్డ్ చేసుకుంటా ఓబిఎస్లో, తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటా. అదనమాట. ఎవరు మాట్లాడతారు? మంచి మా రేణుక ఎవరు చెప్పింది ఇప్పుడు ఇది కోపం గురించి? అమ్మాజీ. అమ్మాజీ, నీ వల్ల నాకు కోపం మీద సబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఎవరు? మాట్లాడండి మేడం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎన్నిసార్లు పెడతావు, మాట్లాడు. సార్ ఒక చిన్న డౌట్ సార్. డైలీ నేను స్నానం చేసినాక సూర్యునికి మొక్కుతానండి, అది అలవాటు ఫస్ట్ నుంచి. ఇట్లా మొక్కగానే అన్ని రంగులు ఒక 5 నిమిషాలు నిల్చున్నా గానీ అవే రంగులు, రకరకాల రంగులు వస్తూ ఉంటాయండి. వాటిని చూసుకుంటూ ఆనందపడతాను. మెడిటేషన్ లో కూడా సార్. వెరీ గుడ్. సూర్యుడు నీతో అనుసంధానం అవుతున్నాడు, అనుభూతి చెందుతున్నా, మంచిదే. ఇంకొకటి సార్, మాకు చిన్నప్పటి నుంచి కూడా మేఘం లాగా ఇట్లా పడుకున్నా గానీ ఎప్పుడు గానీ కళ్ళు మూసుకోగానే ఒక పెద్ద క్లౌడ్, అంటే ఒక ఇట్లా ఏమంటారు మేఘాలు, ఆ
ఆ మేఘాలు గూడా ఎట్లా దాని చుట్టూ కూడా చిన్న చిన్న మేఘాలుంటాయి. అవన్నీ మెరుస్తూ ఉంటుంటాయి. అలా ఎప్పుడు చిన్నప్పటి నుంచెల్లి వచ్చేది. కానీ అంతకుముందు నాకిది తెలవదు గాబట్టి మెడిటేషన్‌కి ఈ మధ్యలనే వస్తున్నానండి. నాకివి వస్తున్నాయి అదేంటిదా అని. అవన్నీ అనుభూతులమ్మా, అనుభూతులు. ధ్యానంలో వచ్చినవన్నీ అనుభూతులు. వాటిని అనుభూతించండి, ఎంజాయ్ చేయండి. కళలు మాత్రమే తీసుకోవాలి. అది కూడా మీరు హ్మ్. ప్రతిరోజు ధ్యానం చేస్తూ నిద్రపోయిన కళలే పరిగణలో తీసుకోవాలి. ఇవన్నీ అనుభవించి అంతే. ఎందుకొచ్చింది, ఎందుకొచ్చింది అని అడక్కో. ఓకే, ఆ! ఓకే సార్. నెక్స్ట్ సుజాత. నమస్తే సార్. ఏంటి తపోవనం ఎలా ఉంది? బాగుంది సార్. ఉమ్, నాకేంటంటే సార్, మొన్న శనివారం పౌర్ణమి రోజు మెడిటేషన్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ వెంకటేశ్వర స్వామితో చేస్తున్నా సార్. అది అంటే పిల్లలు ఎగ్జామ్ రాస్తే అది ఎగ్జామ్ పేపర్లన్నీ ఒక కట్ట కట్టి ఉంటారు కదా, అట్లాంటిది చూపించారు సార్. నేను అవి నా కర్మలేమో అనుకున్నా. అమ్మో కర్మలు ఉన్నాయి ఇంకా అనుకున్నా. కొన్ని ఇన్ని పేపర్స్ చూపించారు. తర్వాత అనుకుంటానే వెంటనే ఎండిపోయిన కొమ్మ సార్, ఆకులు ఉన్నాయి, వేప చెట్టు చిన్న కొమ్మ, అది ఎండిపోయిన ఊకి ఇట్లా తగిలితే రాలిపోయేటట్లు ఉన్నాయి ఆకులు. ఓకే. నేను అలా అనుకుంటా అని చూపించారు. వెంటనే మళ్ళీ ఏం కనిపించిందంటే, ఒక 6 months బ్యాక్ నా కళ్ళలో ఆ కాకి శనిదేవుడు నన్ను పట్టుకునేది చూపించారు సార్. నవంబర్ అట్లా అక్టోబర్ నెలలో 6 నెలలు అయింది. అది నాకు రోజు ధ్యానం చేసుకోవడంతో నాకు అది శనిదేవుడు బయటికి వెళ్ళిపోయి మొన్న సాటర్డే వెళ్ళిపోయినట్టు కనిపించింది. వెంటనే గురువు ఎంటర్ అయ్యాడు సార్. చెప్పలు పడండి అబ్బా. అది గ్రహాలు కూడా కనిపించింది. మార్చేసుకుంటున్నారు మీరు, కర్మ ధ్యానం చేసి కర్మ విపాకం చేసి ఏకంగా. అవును సార్. ఎవరెవరైనా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మార్చుకోవాల్సిన గ్రహాలని, పూజలు చేసి మార్చుకోవాల్సిన గ్రహాన్ని మీ ధ్యాన శక్తితో కర్మ దానికి మారుస్తున్నారు. దాని సొల్యూషన్లు కూడా నాకు చెప్పి, ఇట్లా లేని వాళ్ళకి అన్నదానం చేయడం, అవన్నీ గోసేవ చేయించడం, అవన్నీ చూపిస్తే చేశాను సార్. గోవుకి Very good. ఫుడ్ పెరగన్నం పెట్టమంటే పెరగన్నం, అరటిపళ్ళు అలాంటివన్నీ చేశాను సార్ రోజు. నువ్వేవైతే దానికి చూసావో అవి భౌతికంగా కూడా చేయి. ఓకే, అవన్నీ చేశాను సార్. గోసేవ అవన్నీ చేశాను సార్ భౌతికంగా. ఇంకొకటి ఏం పడిందంటే సార్, దానికి ముందు రోజు ఫ్రైడే రోజు, అదే నాకు కొంచెం ఇట్లా హార్ట్ ప్రాబ్లం అని చెప్పా కదా సార్ మీకు, అది నేను జ్యోతి వెళ్ళి ఈసీసీ చేయించుకున్నాము. ఏం లేదని వచ్చింది. అది కూడా అదే వెంకటేశ్వర స్వామితో క్లియర్ అయిపోయింది సార్. ఇంకేమో డౌట్ అని చేయించుకుంటే ఏం లేదని వచ్చింది. ఇంకో ఇంకా చిన్న టెస్ట్ నిశ్చంతగా ఉండు. ఏం సార్? ఇంకా నిశ్చంతగా ఉండు, ఏం లేదు. అవును సార్, అదే. ఇంకొకటి డాక్టర్ ఇంకో టెస్ట్ చేసుకుంటే మీకు డౌట్ ఉంటే తెలుస్తుంది అన్నారు. సరే, ఆ రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాము ఫ్రైడే రోజు సాయంకాలం. నేను 3 o'clockకి పడుకున్నా సార్, నిద్ర పట్టేసింది. ఆ టైంకి వెళ్దాంలేని పడుకునేసరికి నాకు విజన్ కనిపించింది. ఆనంద స్థితిలో ఉన్నా సార్, ఎగురుతున్నా పైకి కింది, జంపింగ్, ఆనందం అది తెలుస్తుంది దాంట్లో, ఆ కళలో. ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు అంటున్నారు నన్ను చూసి వాళ్ళు. ఒక 5 minutes పైకి ఎగిరి అలాగే నిలబడ్డా సార్, కిందికి పడకుండా అలాగే నిలబడ్డా. అది పడింది. వెంటనే మళ్ళీ అది అయిపోతానే వెంటనే ఇంకోటి చెప్పంటే, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు ఆ డాక్టర్ నాకు టెస్ట్ చేసి, నీ లోపల మంత్రం వినిపిస్తుంది, ఏమనుకుంటున్నావు, మంత్రం వినిపిస్తుంది, నాకు మంత్రం వినిపిస్తుంది అని చెప్పారు సార్ ఆయన. అంటే కలలోనే 3 o'clock మధ్యాహ్నం మంత్రం వినిపిస్తుంది, ఏమనుకుంటున్నారు మీరు అని ఇలా గట్టిగా చెప్తున్నారు. అది నాకు అది పడింది సార్. మళ్ళీ సాటర్డే రోజే, ఆ రోజు మధ్యాహ్నం 11:30కి నేను ధ్యానంలో గ్రూప్ లో చేస్తున్నప్పుడు మీరు కనిపించారు సార్ తపోవనంలో. నేను మరి నేనే అనుకుంటున్నా, ఒక చిన్న పాప, ఒక 1 year పాప, ఆ పాపని ఎత్తుకున్నారు మీరు. ఏడుస్తుంది ఆ అమ్మాయి బాగా. మీరు ఎత్తుకొని మీరు ఎత్తుకున్నా కూడా ఏడుస్తూనే ఉంది. వెంటనే మీరు ఈ పాప జ్ఞానం కోసమే వచ్చింది కిందికి అని అక్కడ యోగ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా సార్, అక్కడ గేట్ లోపల దించేశారు అనమాట ఆ పాపని. ఈ 3-4 పడ్డాయి సార్ విజన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ అనుభవాలన్నీ రికార్డ్ చేయమ్మా. రికార్డ్ చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మొన్న చేసాం సార్, 2 parts చేసాం సార్ మొన్న. ఓకే, అంటే అప్లోడ్ చేయండి. ధ్యానంలో స్టార్టింగ్ లో వచ్చినవి ఎక్కడ 2 చేసావు? parts మన దాంట్లోనే చేస్తారు సార్. యూట్యూబ్ లో కూడా వచ్చేసింది, యూట్యూబ్ లో కూడా పెట్టేశారు. ఫస్ట్ సెకండ్ పార్ట్ 2 చేసి మార్చుకున్నావు. గోర్నాలు వండర్ఫుల్. ఇది కొత్త డైమెన్షన్. అంటే నువ్వు హాస్టల్కి వెళ్ళి అక్కడ చూసుకొని, ఇదంతా కళలో వచ్చిందా ధ్యానంలో వచ్చిందా? ఇవి కళలో సార్ 2-3.
అది వెంకటేశ్వర స్వామితో అర్లీ మార్నింగ్ చేస్తే కర్మలు చూపించడము, అది ఎండిపోయిన కొమ్మ చూపించడం, రాలిపోవడానికి సిద్ధంగా ఉందని మళ్ళీ శనిదేవుడు వెళ్ళి అది ధ్యానంలో చూపించారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. రోజు వెంకటేశ్వర స్వామి నాతోనే ధ్యానం చేయని చెప్తున్నారు సార్, కర్మ విపాకం. వెరీ గుడ్, చెయ్యి. మళ్ళా శివుడు కూడా. ఇంకా దంచేయండి. ఇంకొక ఇంకా విజన్ పడింది సార్, ఇంకొకటి పడింది కళ. అది ఆ, కళనో ధ్యానం గుర్తులేదు, కానీ తప్పవనం నుంచి వచ్చాక అది కేదార్నాథ్ టెంపుల్ అనుకుంటా సార్. అంత బయట ప్రాంగణం ఉంది, మీరు ఉన్నారు, నేను అక్కడ చివరికి నిలబడ్డా, మీరు ఇలా వస్తున్నారు నా దగ్గరకు అన్నట్టు. ఉమ్, ఆ పైన గట్టి మీద ఆమె రాజమండ్రి మేడం, జయా మేడం వచ్చారు కదా మొన్న తపోవనంకి. ఆ మేడం అక్కడి నుంచి ఇట్లా వస్తుంది మధ్యలోకి, మీరు కాదని నా దగ్గరకు వచ్చి చేపట్టుకొని మెట్లు దిగుతున్నారు సార్. నేను ఉమ్. అయ్యో పాపం ఆమె అని వెనక్కి తిరిగి చూసి ఇట్లా రాని పిలిస్తే ఆమె నా పక్కకు వచ్చి నా చేయి పట్టుకుంది. మీరు ఇటు ఉన్నారు, నేను మధ్యలో ఉన్నా, నా పక్కన ఆమె ఉంది. వచ్చింది నన్ను పిలిస్తే వచ్చింది, కానీ వెంటనే శివుడు సార్, ఆమె శివుడుగా మారిపోయింది. నా చేయి పట్టుకొని శివుడు నడుస్తూ ఉన్నాడు, మన ముగ్గురం ఉన్నాం సార్. శివుడు నడుస్తూ, నేను శివుడిని సాయి ఏంటి శివుడు వచ్చేసి మొత్తం త్రిశూలము, మొత్తం సేమ్ శివ అవతారమే. అది కేదార్నాథ్ టెంపుల్ లాగా అదొక వండర్ఫుల్, విజన్ వండర్ఫుల్. పట్టింది. హాస్టల్లోకి వెళ్ళి కేదార్నాథ్ తిరిగి వచ్చాను. నీ అనుభవాలన్నీ డైరీలో రాసుకో, ఓకేనా? ఇంకొకటి చెప్పాలి సార్, చెప్పు. అమెరికాకు కూడా వెళ్ళొచ్చా సార్ ధ్యానంలో కూర్చొని. ఆ, ధ్యానంలో కూర్చొని మా అక్క మనవడు నన్ను ఒకటే కలవరిస్తున్నాడంట. అమ్మాయి ఇద్దరు అమెరికాకి వెళ్ళారు, వైఫ్ అండ్ హస్బెండ్. నిన్నే అడుగుతున్నాడు పిన్ని అని ముందు రోజు ఫోన్ చేసింది. మార్నింగ్ అర్లీ మార్నింగ్ ధ్యానంలో కూర్చుని, నాకు తెలియదు సార్ మామూలుగా అవునా అని వాళ్ళతో మాట్లాడాను. ధ్యానంలో కూర్చున్న దాన్ని కూర్చున్నట్టు అమెరికాకి వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోయి అక్కడ ఆ పిల్లోనితో ఆడుకున్నాను. మళ్ళా ఇక్కడ ఏ వీడియో పెట్టుకొని చేస్తున్నానో అక్కడ వాళ్ళ అమెరికాలో వాళ్ళ ఇంట్లో కిటికీలో పెట్టుకొని అదే వీడియో కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని సౌండ్ కొంచెం చిన్న తగ్గించి కిటికీలో కాలు చాపుకొని చేతులు పెట్టుకొని నేను ధ్యానం చేస్తున్నా సార్. అక్కడ ఇక్కడ సోఫాలో కూర్చొని ధ్యానం చేస్తున్నా. సడన్ గా అనిపించి ఏంటి నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అని చూసుకుంటున్నా సార్. మొన్న రీసెంట్ గా జరిగింది సార్, 1 వీక్ అయింది. ఇదొకటి పడింది సార్. ఓకే నాన్న, వండర్ఫుల్. అమెరికాకి మా వాళ్ళంతా ఖర్చు లేకుండా అన్ని నవ్వుతున్నారు. అమెరికా తిరిగేస్తున్నావు. ఆ, రూపాయి ఖర్చు లేకుండా అమెరికాకి వచ్చా. ఓకే. ఓకే సార్. సార్ ఇంకొకటి సార్, నాకు ధ్యానంలో మీరు ఇందాక అన్నారు కదా ఊగుతుంటున్నారు వాళ్ళు అని, నాకేంటంటే మొత్తం తలంతా కిందికి వచ్చేస్తుంది సార్. ఈ గడ్డం అంతా ఇట్లా కిందికి వచ్చేస్తుంది. అంటే డీప్ గా వెళ్ళినప్పుడు తల మొత్తం కిందికి వాలిపోతుంది, ఇక్కడ ఆనుకొని ఉంటుంది. అదేం అది కాదు, అది వైబ్రేషన్ కి సంబంధించింది కదా. అది ప్రాణశక్తి తీసుకునేటప్పుడు అలా జరుగుతుంది. నేను కూడా తెల్లవారుజామున మధ్యరాత్రి లేదు ధ్యానంలో కూర్చుంటా. 36-72 పూర్తి అవుతుంది, పడుకుందాం అనుకుంటాను, ఇలా వాలిపోతాను. మా ఆవిడ లేపుతుంది నువ్వు పడుకో అని. అది తప్పు కాదు. అది డీప్ గా వెళ్ళినప్పుడు ఇట్లా వస్తుంది సార్. ప్రత్యాహారం అంటారు దాన్ని, ప్రత్యాహారం. అది తప్పు కాదులే. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరా? మహేశ్వరి నమస్కారం సార్. మాట్లాడమ్మా. నమస్కారం సార్. సార్ 2-3 డౌట్స్ ఉన్నాయి సార్ నాకు. అడుగు. అయితే మనము ధ్యానంలోకి వచ్చే ముందు, అంటే అంతకు ముందు ఎన్నో జన్మల ముందు చేసింటాం అంటారు కదా సార్. మరి ఇక్కడ వచ్చినప్పుడు మనకు అది తెలియదా? ఈ ధ్యానం వచ్చినాక ఇంత లేటు తెలుసుకుంటాం కదా, అది ఒక డౌట్. ఏంటి డౌట్? ఏంటి మళ్ళీ చెప్పు. అంటే మీరు మీ క్లాసెస్ విన్నా, ఎన్నో జన్మలకు మనం ధ్యానంలో ఉండి అక్కడ ఇదయ్యి ఇక్కడ వస్తాం కదా, అంటే వెంబడే వస్తామా? ఒక కొన్నేళ్ళు అయినాక ధ్యానం నేర్చుకున్నాక వస్తామా? అది వాళ్ళ స్థితిని బట్టి ఉంటుందమ్మా. అంటే మనం ఇప్పుడు 4వ తలంలో అంటారు కదా, వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి అంటే గత జన్మలో మేము ధ్యానం ఉన్న వాళ్ళమే కదా, ఇప్పుడు వచ్చి ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు లేకుంటుందా? కొన్ని ఏళ్ళు అయినాక ఎందుకు చూసుకుంటారు వాళ్ళు? 4వ తలంలో ఉన్నావని ఏడన్నా ఆధార్ కార్డు ఉందా? నేను అనుకుంటా, చెప్తున్నా అట్లా, వేరే వాళ్ళు అట్లా ఉంటారు కదా. అవన్నీ అవసరం లేని వదిలేసి ప్రశాంతంగా ధ్యానం చేసుకో. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తావు. వాళ్ళ స్థితులు ఉంటాయి. కొంతమంది 10వ తలంలోకి వెళ్ళి వెనక్కి వచ్చి 1వ తలంలో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? ధ్యానంలోకి వచ్చి జీవితాన్ని పక్క వాళ్ళ మీద రాళ్ళేసి కింది తలాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు.
ఓకే, ఉమ్. కనుక దాని గురించి నువ్వు ఆలోచించుకో. మనం ఎన్నో తలం, కింద తలం, పై తలం, అక్కడ ఆధార్ కార్డు ఎవరి దగ్గర ఉంది, ఇవన్నీ ఆలోచించకుండా హాయిగా ధ్యానం చేసుకో, లైఫ్ని సెలబ్రేట్ చేసుకో, కుటుంబాన్ని చూసుకో, జ్ఞానాన్ని పెంచుకో. ఓకే, ఎక్కువ ఆలోచించడం కూడా సరే మంచిది సార్. కాదు. ఇంకోటి సార్ ఉమ్, ఉమ్, మనం అంటే ఆత్మకి కదా ఇవన్నీ అనుభవాలు జరిగేటి, బాధలు అవన్నీ, అంటే అది ఆత్మ చేసింటది కదా, బాడీకి ఎందుకు ఉంటది ఆ బాధ? నేను బాడీ కదా ఆత్మ అనుకో, అప్పుడు ఉండవు. ఇప్పుడు అనిపించేది ఎవరు? ఆత్మే అనిపిస్తుంది అనుకో. ఓకే, ఇప్పుడు నొప్పి వస్తుంది నీకు, ఎవరికి వస్తుంది? అందుకే కదా మనం ప్రతి క్లాసులో చెప్తాం, నేను శరీరం కాదు, నేను ఆత్మని. నీకు దెబ్బ తగిలింది, ఎవరో తెలియదు, ఆత్మ తగిలింది. అర్థమైందా? ఆత్మ శరీరం అప్పుడు కదా తగ్గుతుంది బాధపడేది. ఆ దెబ్బ ద్వారా. ఇంద్రియాలు అనమాట, ఇది కేవలం ఇంద్రియాల సమూహం ఈ దేహము. ఇంద్రియాల ద్వారా మనం అనుభూతి పొందుతున్నాం. అదే ఆత్మ పొందేది ఆత్మే. దేహం ఎందుకు పొందుతుంది? ఇప్పుడు నీ కాలికి దెబ్బ తగిలింది, రాయి కొట్టుకుంది, లేకపోతే ఎవడో వచ్చి నీ కాళ్ళు ఎరగొట్టాడు, నువ్వు ఎప్పుడో ఎరగొట్టావు కాబట్టి ఆత్మ అవగాహన కోసం ఇది ఇరగొట్టించుకుంది. ఓహో, అబ్బా నొప్పి ఎంత భయంకరమైన నొప్పి అబ్బా అంటుంది కదా కాలు అనేది ఎవరు? ఆత్మే. నువ్వు ఆత్మవే, నేను దేహం అనుకుంటున్నావు, అదే ప్రాబ్లం. ఇక్కడ అనిపిస్తుందంతా ఆత్మే, దేహం అనుకుంటున్నారు ఏంటి? దేహం ద్వారా. దేహం ద్వారా ఆత్మ అనుభవిస్తుంది. మరి ఆత్మ అనిపిస్తుంది. ఇప్పుడు నేను తిట్టారనుకో, నువ్వు బాధపడుతుంటావు, ఆ బాధపడేది ఎవరు? ఆత్మే కదా. అంటే ఆత్మకు ఏది ఉండదు అని అంటారు కదా, అట్లని అడిగిన. ఆత్మకి ఏది ఉండదని ఎవరు చెప్పాడు? ఆత్మకి ఏది అంటదో అంటారు. అంటదు అంటే అదే. అర్థం ఏంటంటే, ఆత్మ చైతన్యం అన్న కోణంలో చెప్పేటప్పుడు అంటారు, ఆత్మకి అంటదు అని చెప్తారు. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఏదైతే పొందావో అదన్నీ అనుభవం. ఆత్మకి అనుభవం ఉంటుంది. ఇప్పుడు నీ కాలికి దెబ్బ తగిలింది అనుకో, అది ఆత్మకు అంటదు, శరీరానికే అంటుతుంది. శరీరం మీద దెబ్బ పడుతుంది, కానీ నువ్వు బాధపడతావు లేదా? అర్థమైందా? ఆ పెయిన్ ఎవరు అనిపిస్తున్నారు? నువ్వే కదా. అందుకని ఆత్మ దాన్ని పొందుతుంది. అంటదా అనేది వేరు, పొందడం వేరు. ఓకే, ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకున్నావు, నువ్వు నడుస్తున్నావు రోడ్డు మీద, నీ బట్టల మీద, నీ చీర మీద బురద పడింది, నీ మీదేం పడలేదు, బట్టల మీద పాడైపోయినాయి, నీకేం కాదు కదా. అప్పుడు నువ్వు బాధపడతావు, అయ్యో నా బట్టలు పాడైపోయినాయి, అలాగనమాట. ఓకే, కనుక ఆత్మకి ఏది అంటదో, కానీ ఆత్మ కదా అనుభవించాలి. అందుకని మనం కర్మలు చేసేటప్పుడు ఎరుగుతో జాగ్రత్తగా చేయాలి. అదేనమ్మా. సార్ ఇంకోటి డ్రీమ్స్ సార్ చాలా రోజుల కింద వచ్చింది. అయితే మనం అందరం కలిసి టూర్కి వెళ్తున్నామంట, ఏదో టూర్కి. అయితే అక్కడ ఒక ప్లేస్లో ఆగిపోయినాం, పెట్రోల్ బంక్, బస్ స్టాండ్ ఏదో ఉంది. మీరు, హైమా మేడం, మన గ్రూప్ వాళ్ళు కొందరు ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చిర్రు, కూర్చున్నామంట. అయితే మా సార్ కూడా వచ్చిండు. అందులో ఫస్ట్ ఫంక్షన్ ఉంది, ఒక మెచ్యూర్ ఫంక్షన్ ఉంది. అయితే నన్ను పిలవలేదని ఫీల్ అవుతున్నా అనమాట. మా సార్తో చెప్తున్నా, మనం పిలవకుండా చేసుకుంటున్నారు వాళ్ళు, వెళ్దాం అనుకుంటే పిలవలేరు, అయినా సరేలే వాళ్ళు మటన్ చికెన్ చేస్తారు, పోకున్నా సరేలే నేనేం రాను, ఉండకోకని చెప్పేసి అనుకున్నా. వెంటనే ఆ పాప ఫోన్ చేసింది, ఏమే పిన్ని మీరు వస్తలేరంటే, ఏం లేనా ఇంకా నన్ను ఏం పిలవలే, నేనేం వస్తలేను అని చెప్పేసిన వెంబడే నాకు ఇక్కడ కూర్చున్నట్టు, బస్ స్టాండ్ లో కూర్చున్నట్టు కనిపిస్తుంది, అక్కడ ఫంక్షన్ కనిపిస్తుంది. అయితే అందులోనే కూర్చున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఏమంటుండ్రు, ఇట్లా ధ్యానం చేసే వాళ్ళు ఎక్కిరిచ్చినట్టుగా, ధ్యానం చేసే వాళ్ళని ఎక్కిరిచ్చినట్టుగా ఒక ఆమె అంటుంది, ఓ మీరు ఇట్లా ధ్యానం చేసుకుంటా కూర్చోండి, అటు నుంచి వస్తారు చాలా మంది వచ్చి, ధ్యానం చేసే వాళ్ళంటే చాలా ఇష్టం, మిమ్మల్ని వచ్చి తోలుకెళ్తారు అని చెప్తుంది. మనం అందరం అక్కడ కూర్చొని చేస్తుంటే ఖాళీ ప్లేస్ ఉంది సార్, అక్కడ ఏం కనిపిస్తలేదని, అక్కడ ఏదో చాలా దూరం నుంచి వస్తారంట వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్తున్నారు. అయితే తర్వాత మీరేమంటున్నారు, ఆడ వేరే వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తున్నాం, ఇట్లా కూర్చొని ధ్యానం చేస్తున్నాం, సరే వస్తారు తోలుకెళ్తారు మనకి, అదే మన ఫుడ్ కూడా ఇస్తారేమని మనం అనుకుంటున్నాం. అయితే మీరు కూడా అంటున్నారు, చేయండి చూద్దాంలే వాళ్ళు ఎవరు వచ్చి తీసుకెళ్తారో అని మీరు అంటున్నారు. అనగానే మిమ్మల్ని చూసేసరికి నాకు మీ ముఖం పైన పెద్దగా అమ్మవారి లాగా పొట్టు కనిపించింది. ఇంకా అదేందో నాకైతే అర్థం కాలేదు, చెప్దాం అనుకున్నా. కళలు కూడా చెప్పలేదా మాస్టర్స్ నీకు? హైమా మేడంతో చెప్దాం అనుకుంటే టైం దొరకలేదు సార్. చెప్పు,
నీకు టైం దొరకట్లేదా? ఆమెకు దొరకట్లేదా? అంటే వీడియో ఒకసారి పెట్టింటే మేడంకి కూడా ఇంకా హాఫ్ డే వస్తున్నందుకు మేడంకి సరే టైం దొరకలేదు. గ్రూప్ లో పెట్టాలి, చెప్తారు. ఇది ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తారు. ఓకే రేణుక అన్మ్యూట్ చేసుకో. నమస్తే మాట్లాడు. సార్. ఉమ్. నేను ఇదే ఫస్ట్ టైం సార్ మీతో మాట్లాడడం. అవునా? నేను ఎక్కడ మీది? హైదరాబాద్ నుంచి. ఏ ఊర్రా? హైదరాబాద్ సార్, హైదరాబాద్. ఓకే ఓకే. అయితే నాకు నేను పూజలు బాగా చేసేదాన్ని సార్. నాకు ఈ ధ్యానం ఇదంతా తెలియదు. అయితే పూజలు ఒక 15 ఇయర్స్ నుంచి పూజలే. అసలు ఆధ్యాత్మికంగా ధ్యానం అనేది నాకు అసలు ఎరుక కూడా లేదు. అయితే మీ వీడియోస్ చూసి నాకు నచ్చి మీకు కాల్ చేస్తే నాకు మీనా మేడం దాంట్లో మీకు అవకాశం ఇచ్చారు సార్, అందులో జాయిన్ చేయమని. అయితే దాని ద్వారా నేను వచ్చాను. అయితే 1 ఇయర్ నుంచే సార్, నేను 2024లో వచ్చాను. అప్పటి నుంచి చేస్తూ చేస్తూ వస్తున్నాను. చూస్తూడము, మీ పరిప్రశ్నలు, ప్రతి ఒక్క వీడియోస్ వినడము, అందులో నుంచి నేర్చుకోవడమే సార్. ఇంకా నేను ఆ స్టేజ్లోనే ఉన్నాను. కానీ నాకు నిన్న ఒక్కసారి ఎందుకో అనిపించింది సార్, అది అంటే ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు అన్నీ మనకు పరీక్షలుగానే వస్తాయి అంటారు కదా సార్ మీరు. ప్రతి ఒక్కటి మనకు పరీక్షల్లాగానే తీసుకోవాలి అంటారు కదా. అయితే మా హస్బెండ్ నుంచి నాకు పరీక్షలు వస్తున్నాయి. అయితే నేను వాటిని ఇంతకుముందు నేను కోపం వచ్చేది, నన్ను ఎందుకు అంటున్నాడు అనుకునేదాన్ని. కానీ మాస్టర్స్ నాకు పరీక్షలు పెడుతురు. కానీ ఈ మధ్య నేను ఎరుక స్థితిలో ఉండి దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను సార్. అంటే ఎంజాయ్ అంటే నాకు నిన్న ఎక్స్పీరియన్స్ అయింది సార్ అదొకటి. అది వాళ్ళు అనేది మాత్రం వాళ్ళు అంతలో వాళ్ళు అంటలేరు. మాస్టర్స్ నాకు అక్కడ ఎగ్జామ్ పెట్టారు కాబట్టి నేను అక్కడ పాస్ కావాలి అని నేను అనుకుంటున్నాను. అట్లా అనిపిస్తుంది లోపల. ఇంకా Very good. నాకు మీతోని నిన్న ఎందుకో సార్ నిన్న నాకు మీకు కాల్ చేయాలనిపించింది. చాలా మాట్లాడాలని అనిపించింది. కొంచెం భయం వేస్తుండే. ఎందుకంటే టీచర్స్ దగ్గర మాట్లాడినట్టు, అంటే టీచర్స్ లాగా ఒక స్టూడెంట్కి ఎట్లా భయం ఉంటుందో అట్లా భయం వేసేది. కానీ ఈరోజు మీరు లైవ్ వస్తారని ఇట్లా వచ్చి మీతో మళ్ళీ నేను ఇట్లా మాట్లాడగలుగుతా అనుకోలేదు సార్. డైరెక్ట్ మాట్లాడాలనుకున్నాను ఫోన్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఇచ్చి నాకు ఇంకా ఇంకా నేర్చుకునే ఇట్లాంటి అన్ని ప్రతి ఒక్కటి మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాను సార్. అసలు చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే చెప్దాం అనుకున్నాను సార్ నేను. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓకే. నో భయం, భయపడకో. హ్యాపీగా ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే, ఎవరికైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి, మాట్లాడచ్చు. కానీ నిన్న నాకు అనిపించింది సార్, చాలా అనిపించింది. ఎందుకేమో నా ఆత్మ చాలా మీతో మాట్లాడాలి, సార్ కి థ్యాంక్ యూ చెప్పాలి, సార్ కి థ్యాంక్ యూ చెప్పాలి అన్న ఆత్మ చెప్తుంది. కానీ నేను చేయలేకపోయాను. కానీ ఈ రోజు మీరు నాకు మీరే వచ్చారు సార్ ఇక్కడ చెప్పడానికి. ఓకే ఓకే, డోంట్ వరీ. హ్యాపీగా తీసుకో, చక్కగా మాట్లాడండి. ఓకే ఓకే సార్. ఓకే అంటే నేను ఇప్పుడు కొన్ని క్లాసెస్ కూడా మీకు చెప్పాను సార్. క్షమాపణ క్లాస్ మీనా మేడం దాంట్లో మార్నింగ్ క్లాసెస్ 2 చెప్పాను సార్. ఈవినింగ్ క్లాస్ కూడా స్టార్ట్ చేశాను. కొంచెం భయం పోతుంది ఇప్పుడు. అప్పుడంతా భయం లేదు. మీరు అంటారు కదా సార్, భయంకి అభయం అని. ఓకే, ఇంకా మాట్లాడతావులే. నువ్వే మాకు మైక్ ఇవ్వు. మొదట్లో అయిమా మేడము మాట్లాడేది కాదు, దాక్కుని తిరిగేది. అసలు ఈ స్వప్న అయితే కనపడేది కాదు నాకు. అవునా సార్? అవును సార్, చెప్పారు వాళ్ళు. అసలు ఇప్పుడు మైక్ ఇస్తే నాకు ఇవ్వట్లేదు వాళ్ళు. ఉండండి సార్ కాసేపు అంటారు. కానీ నాకు మీతో ఒక్కసారైనా మాట్లాడాలని ఉండేది సార్. అంటే ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. హిమాలయన్ టూర్ వచ్చాయి అవుద్దా మీ ఇంట్లో? మీ సార్ ఇంట్లో పంపరు సార్, ఎక్కడ పంపరు అసలుకి. ఇంట్లో అసలుకి నాకు నెల్లూరు కూడా రావాలని ఫ్యామిలీ అంతా వచ్చేయండి. ఓకే సార్. ఓకే ఓకే. ట్రై చేయి, అనుకో, నువ్వు అనుకో, అవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇన్విటేషను. హిమాలయాల టూర్ వెళ్తున్నాం మేలో 29న. టికెట్లు అయిపోయినాయి, ఇంకొక తక్కువ ఉన్నట్టున్నాయి. ఎవరైనా వస్తే ఇమీడియట్గా వచ్చేయండి. 29 నుంచి, మే 29 నుంచి అది ఉంది. ఇంకో టూర్ ఉంది ఫస్ట్ వీక్లో 11వ తారీఖు ఈషా ఫౌండేషన్లో ఉంటాం. 11, 12 2 రోజులు. 13వ తారీఖు కొడైకెనాల్ వెళ్తాం. కొడైకెనాల్లో 3 రోజులు ఉంటాం చల్లగా, మళ్ళీ తిరిగి వస్తాం. అది 11వ తారీఖు అక్కడ ఉండాలి. దాని ఫ్లైయర్ కూడా ఈరోజు గ్రూప్లో పెట్టినట్టున్నారు. పెట్టారా హైమా? లేదు సార్, ఇంకా ఫ్లైయర్ రాలేదు. ఇచ్చింది మేడం, పెడతారు. సో దానికి ప్లాన్ చేసుకోండి. ఈ 2 డబ్బులతో కూడుకున్నాయి. ఏ డబ్బులు లేకుండా ఫ్రీగా ఉండే టూర్ ఒకటి ఉంది, వైజాగ్ ప్రకృతి వ్యాలీలో ఉంది. ఈ నెల 24 నుంచి. అది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, యంగ్స్. మీరు కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు. చక్కగా అక్కడ మీరందరూ గడపచ్చు. అది ఫ్రీనే, ఎటువంటి డబ్బులు ఛార్జ్ చేయట్లేదు. మీ అందరూ రండి, రావాల్సిన వాళ్ళు రండి.
ఎవరైతే వస్తాం అనుకుంటారో వాళ్ళు అక్కడ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఇది వైజాగ్ది. దాని అడ్రస్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు ఇస్తారు. ఓకే, ఈ 3 టూర్లు మీకు ఏది వీలైతే అది రండి. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? కవిత మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే సార్. ఎక్కడో లోయలోంచి మాట్లాడుతున్నట్టు వస్తుంది అమ్మాయి. సిగ్నల్ లేనట్టుంది. మళ్ళా మ్యూట్ అయిపోయింది. ఉమా మేడం మాట్లాడండి మీరు. ఉమా మాట్లాడమ్మా. అన్మ్యూట్ చేసుకో. నమస్తే సార్. చెప్పండి. అయితే ఇప్పుడు ధ్యానంలో ప్రతిరోజు ఒక దేవుని గురించి పెడతారు కదా మ్యూజిక్. ఉమ్, అలా డైలీ ఒక దేవుడు అంటే ప్రతి ఒక్క దేవుడి మ్యూజిక్ పెట్టినప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు అంటే దాని స్తోత్రం మనం కూడా పాడుతున్నట్టుగా అనిపిస్తున్నది. అలా కాకుండా ఏదో ఒక సైలెంట్ మ్యూజిక్ పెడితే ఎట్లా బాగుంటుంది? నువ్వు పెట్టుకోమ్మా సైలెంట్ గా, యూట్యూబ్ లో ఉంటాయి కదా, అది పెట్టుకో. లేదంటే ఫ్లూట్ మ్యూజిక్స్ ఉన్నాయి, పెట్టుకో. లేదంటే అవన్నీ ఆపేసి గ్రూప్ లో సార్ డైలీ గ్రూప్ అంటే ఏంటమ్మా? గ్రూప్ అంటే ఏంటి? 10 మందికి సరిపోయింది పెడతాం. ఓకే, 10 మందిలో ఒకళ్ళు ఉన్నారు, అది వాళ్ళకి సెట్ కాలేదు, ఫోన్ ఆపేసి చేసుకో, అయిపోయి కదా. నీకోసం ప్రతిరోజు అందరికి అట్లా పెట్టరు కదా. దేవుడు ఒక్కటే కదా సార్. మా అన్ని పద్ధతి మేము చేస్తామమ్మా. వాళ్ళు చేయాల్సిన పద్ధతిలో వాళ్ళు చేస్తారు. నీకు నాది సెట్ అయితే దాన్ని ఫాలో. సెట్ కాలేదనుకో ఫోన్ సైలెంట్ లో పెట్టేసి ధ్యానం చేసుకో, అయిపోయి కదా. ఏముంది దానికి? ఓకే, ఎందుకంటే నీ ఒక్కదాని కోసం కాదు కదా మేము పెట్టేది. 100 మంది ఉంటారు, 100 మందికి 100 రకాల అందులో మాటలు ఏమన్నా చెప్తారు. రహస్యం ఏమన్నా ఉందా అని. ఏంటది? అలా పెట్టడంలో రహస్యం ఏమన్నా? రహస్యం ఏం లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాస్టర్ కనెక్ట్ అవుతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దైవశక్తి కనెక్ట్ అవుతారు. కొంతమంది సుబ్రహ్మణ్యుడు కనెక్ట్ అవుతారు. ఇది ఇందాక విన్నావు కదా, ఆ వెంకటేశ్వరం పెట్టుకుంటేనే ఆమె కనెక్ట్ అవుతుంది. అట్లా ఓకే. వాళ్ళు దేనికి కనెక్ట్ అవుతారో మాకు తెలియదు అది. కదా. ఓకే సార్. ఇప్పుడు హోటల్కి వెళ్ళావు, హోటల్లో ఏం చేస్తారు? 10 రకాల కూరలు చేస్తారు, 10 రకాల కూరలు వడ్డిస్తారు, కొంచెం 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 వడ్డిస్తారు. పెళ్ళికి వెళ్ళినప్పుడు నీకు నచ్చింది ఎక్కువ పెట్టుకొని నచ్చంది వద్దని చెప్పు, అంతే, అయిపోయా. ఇక్కడ కూడా మీరు అది మీకు కుదరడం లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? అది సైలెంట్ లో పెట్టుకొని, లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు కదా, అది తీసేసి ధ్యానం చేయండి, అయిపోయింది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లేదంటే యూట్యూబ్ లో బోల్ మ్యూజిక్స్ ఉంటాయి, ఫ్లూట్ ఉంటాయి, అవి పెట్టుకొని చేయండి. ఓకే సార్. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? జ్యోతి గారు మాట్లాడండి. నమస్తే సార్. జ్యోతి మాట్లాడమ్మా. మాట్లాడు. సార్ మొన్న ఒక చిన్న డ్రీమ్ వచ్చింది సార్, తపోవనంకి వచ్చే ముందే. అంటే ఒక డ్రీమ్ లో ఒక ముసలి అతను ఉన్నాడు సార్. అతను ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అతనికి తినడానికి భోజనానికి డబ్బులు లేవని వేరే వాళ్ళు కూడా ఉంటే అడిగారు సార్. అడిగితే అప్పుడు నేను ఆ డ్రీమ్ లో ఒక 100 రూపీస్ తనకి ఇచ్చాను. ఇస్తే అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సార్. ఫీల్ అయిపోయి ఊరికే ఇలా 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నారు. అమ్మా, ఒక పూటకి ఒక మనిషికి ఇవ్వడానికి 60 రూపాయలు చాలు, నువ్వు 100 రూపాయలు ఇచ్చావని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ అతను. అప్పుడు నేను అంటే మామూలుగా ఇంకా ఓకే, మనం ఇచ్చేసాం కదా, దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అన్నట్టుగా నేను అలా ఉన్నాను సార్. అయితే ఆ కళ అంతకీ ఎండ్ అయిపోయింది సార్. మళ్ళీ మొన్న తపోవనంలో మీరు ఇవి చెప్పారు కదా సార్, అర్షడ్ వర్గాలు. అంటే ఇది నాకు కొంచెం డౌట్ ఉంది. నీకు అంతే, హాస్టల్ టెస్ట్, అది హాస్టల్ టెస్ట్ లో పాస్ అయ్యావు నువ్వు. అయితే అది లోం గురించి మీరు చెప్పారు కదా సార్, అర్షడ్ వర్గాలు. అప్పుడు మీరు చేయించారు కదా ఒక 40 మినిట్స్ మెడిటేషన్. ఓకే, అప్పుడు దాంట్లో నాకు లోభంలో నువ్వు పాస్ అయ్యావు అన్నట్లుగా అనిపించింది సార్. అది కరెక్టేనా అని. కరెక్ట్, అది కరెక్ట్. నువ్వు అక్కడ ఏం చేసావు? దాతృత్వంలో ఉన్నావు, అదే దాతృత్వాన్ని బయట కూడా ఉండు. అతను 2-3 టైమ్స్ రిక్వెస్టింగ్ అంటే హ్యాపీగా ఇట్లా కృతజ్ఞత భావంతో చెప్తుంటే నేను మామూలుగా అంటే మనం ఇచ్చేసాము, ఇంకా దాని గురించి ఆలోచించకూడదని ఓకే అన్నట్టుగా ఉన్నాను సార్. ఎవరు ఏది అడిగినా నువ్వు ఎంత వీలైతే అంత ఇస్తూ ఉండు. ఆ కళ పడిన తర్వాత దాదాపు 15-20 రోజులకు నేను తపోవనంకి వచ్చినప్పుడు మీరు అర్షడ్ వర్గాలు చెప్పినప్పుడు నాకు అప్పుడు
నువ్వు లోకంలో పాస్ అయ్యావు అన్నట్లుగా అలా అనిపించింది సార్. అది Yes, yes. అందుకని పెట్టేనా అని. Correct. సరే, త్వరలో నీకు డబ్బులు వస్తాయిలే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఓకే. ఆ, మీ దగ్గర ఒక పర్మిషన్ తీసుకోవాలి సార్. ఉమ్. ఈ- ఈ- ఏంటది? సార్, వాయిస్ కట్ అవుతుంది అమ్మా, మళ్ళా చెప్పు. లేదు, ఏంటి నీ వాయిస్ కట్ అవుతుంది? కవిత నువ్వు మాట్లాడు. కవిత నమస్తే సార్. ఆ, మాట్లాడమ్మా. నేను అదే ప్రకృతి వాళ్ళకి ఒకసారి వచ్చాం కదా సార్, వారు ఫ్యామిలీ మొత్తం ఒకసారి ప్రకృతి వాళ్ళకి వచ్చాము. ఆ, ఆ రోజు ప్రకృతి అందరం- వ్యాలీ అప్పుడు గోల్డ్ పోయింది నువ్వే కదా? ఆ, యా యా, ఆ, ఎలా అదే. ఉన్నారు? ఆ, బాగున్నాం సార్. ఆ, అదే అదే మీకు చూడాలని మాట్లాడాలని అలాగా ఫోన్ చేశా. మళ్ళా రండి ధ్యానం ప్రకృతి వ్యాలీ సమ్మర్ క్యాంప్ కి వచ్చేయండి. ప్రకృతి వాళ్ళకి మళ్ళీ రావాలంటే ఏం ఇది పర్లేదురా, ఒకటే బాధ. ఎక్కడ పోయిందో అక్కడే వస్తాయి. బాధగా ఉంది. అదే నమ్మకం అయితే ఉంది వస్తుందని. ధ్యానం మాత్రం చేస్తున్నాం సార్. ఏదో మా రూట్ లో వస్తుంది. ప్రయత్నంలో డోంట్ వరీ. ఉన్నాం. ధ్యానం చేస్తుంటే కొంచెం ఎనర్జీ లాగా వస్తుంది సార్. గోల్డ్ వస్తుందా లేదా అంత దేవుడి నిర్ణయం కానీ ధ్యానం చేస్తుంటే మాత్రం ఒక ఎనర్జీ లాగా హాయిగా ఉంటుంది. ఎస్ ఎస్. కవిత మేడంకి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఈ మేడము వాళ్ళ సారు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు పిల్లలు కదా మీకు? అబ్బాయిలు అవును సార్. వచ్చారు. వచ్చి అప్పుడు మన ప్రోగ్రామ్ అవుతుంది, ఇది ధ్యాన మహాయజ్ఞం అవుతుంది, ధ్యాన మహాచక్రం అవుతుంది కదా. దాదాపు 5,000 మంది జనం వచ్చారు. ఎవడెక్కడ ఉంటాడో తెలియదు. వీళ్ళు పెళ్లి నుంచి రిటర్న్ వస్తా వచ్చారు ప్రకృతి వ్యాలీకి. చూడండి, మన కర్మ ఉన్నప్పుడు ప్రారంభం బుద్ధిని మాయ చేసేస్తుంది. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా ఆ టైంకి మాయలో పెట్టేస్తుంది కర్మ. ఈమెం చేసింది, గోల్డ్ బ్యాగులో పెట్టి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి, అక్కడ వేరే ఋషి అని ఒక అబ్బాయి అన్నాడు, వాళ్ళ రూమ్లో పెట్టారు బ్యాగులన్నీ. సో ఎవడో సల్లగా ఆ పిల్లలను మరి బయటో ఎక్కడో మొత్తం మీద ఎవడు తీసాడో బంగారం పోయింది. దాదాపు ఒక 5-6 లక్షలు వాల్యూ ఉండే బంగారం పోయింది. వాళ్ళు వచ్చారు. వస్తే నేను చెప్పాను అనమాట, సరే పోలీస్ కేసు పెడదాము. పోలీస్ కేసు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇది మొత్తం 5,000 మంది జనం, ఎవరిని పట్టుకుంటారు? ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేసి కొడతారు, ఉపయోగం లేదమ్మా. సో కర్మధ్యానం చెయ్యి అని చెప్పాను. వాళ్ళు కర్మధ్యానం చేస్తున్నారు. ఒకటైతే నిజం, చేస్తున్నాను సార్. అలా ఆ. కంటిన్యూ కర్మధ్యానం అన్ని చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను. ఒక ఎనర్జీ లాగా వస్తుంది, హాయిగా ఉంటుంది సార్. ఖచ్చితంగా బాగుంటుంది. అది తిరిగి వస్తుంది కవిత. కాకపోతే ఏ రూట్లో వస్తుందో తెలియదు. మీకు ఆ బంగారం అదే. దొరుకుతుందని నేను చెప్పలేను, కానీ మీకు దానికి అంత అమౌంట్ బంగారమో ఏదో రూట్లో మీ పిల్లలకు మంచి జాబ్ దొరకటమో ఏదో ఒకటి అయితే భగవంతుడు మంచి చేస్తాడు. ఒకటైతే అదే నిజం, సార్. అదే మీ నేను డబ్బు- అదే నమ్మకంతో ఆ. ఉన్నాను సార్. అదే ప్రకృతి వాళ్ళకి వస్తుంటే బంగారం పోయిందని బాధ ఉంది. కాకపోతే అక్కడ సేవ చేయడం, అందరినీ చూడడం ఒక మనశ్శాంతిగా శాంతి అనిపించింది. ఇంకొకసారి వచ్చి అందరికి సేవ చెయ్యాలి అని రా, రా. అనిపించింది సార్. రేపు సమ్మర్ క్యాంప్కి వచ్చే అదే. ఆలోచించా. అదే మా పిల్లలు అందరము అక్కడ సేవ చేయాలని అనుకుంటున్నాము. రండి, సమ్మర్ క్యాంప్కి వచ్చేయండి, చక్కగా గడుపుదాం. ప్రకృతి మన తపోవనం కూడా ఒకసారి రండి మీ కుటుంబం. ఓకేమ్మా? అలాగే సార్. యా నమస్తే. వెరీ గుడ్ అమ్మా. సో నిజంగా వాళ్ళు చాలా గ్రేటు. అంత డబ్బు బంగారం పోయినా అక్కడ వాళ్ళు గొడవ పడలేదు, చాలా బ్యాలెన్స్ గా ఉన్నారు. చాలా గ్రేట్, అది చప్పలు కొడదాం. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఆ దంపతులు అలా ఉన్నారు. ఈ మర్చిపోయిన కవిత మంచి పాటలు పాడుతుంది. కవిత ఓ పాట పాడు. ఇప్పుడు పాడగలవా? వదిలేదు సార్. ఏం పాట పాడాలి సార్? ఏదో నీ ఇష్టం, నీకు ఏదో వచ్చేది పాడు. దైవం మానవ రూపంలో
అవతరించు ఈ లోకంలో దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో దీనుల వీనుల పాపుల మహికుల దీనుల వీనుల పాపుల మహికుల ఉద్వరించగా యుగ యుగ దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో రాముడుగా ద్వాపరమందున కృష్ణుడుగా త్రేతాయుగం రాముడుగా ద్వాపరమందున కృష్ణుడుగా కలియుగ యేసు బుద్ధుడు అల్లా కలియుగ యేసు బుద్ధుడు అల్లా కరుణా దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో. థ్యాంక్ యూ సార్. చెప్పలో ఓకే నాన్న, హ్యాపీ. మీ సార్ని అడిగానని చెప్పు. ఓకే, నువ్వు రెగ్యులర్ అలాగే సార్. ఈ అమ్మాయి మీరు సచ్చిదానందని మేడంతో పాడించి బాగా. ఓకే, తను కూడా మంచి మాస్టర్గా తయారు చేయండి. ఓకే ఓకే సార్. వినిపిస్తుందా సార్ నా వాయిస్? ఇప్పుడు ఓకే వినిపిస్తుంది. అయితే ఇందాక మాట్లాడారు కదా జ్యోతి శర్మ మేడము, ఆ మేడము డాన్స్ నేర్పిస్తారు సార్. వినిపించట్లేదా? వినిపిస్తుంది, చెప్పు. ఆ మేడము డాన్స్ నేర్పిస్తారు. మీరు పర్మిషన్ ఇస్తే వీక్లీ వన్స్ మన గ్రూప్ వాళ్ళు డాన్స్ నేర్చుకోవడానికి ఆమె నేర్పించడానికి రెడీ అయ్యారు సార్. జూమ్ లోనా? జూమ్ లో ఆన్లైన్ క్లాసెస్ చేస్తుంటారు ఆవిడ. ఇది థై అని కెమెరాని కొట్టేస్తారేమో. కాలెత్తి తకడేం అంటే కెమెరాని ఒక తనంతా ఫోన్ ఎగిరిపోద్దేమో. ఓకే, మీ ఇష్టం చేసుకోండి. వారంలో శనివారం పెట్టుకోండి. సచ్చిదానంద శనివారం అసలు క్లాసులు ఎంజాయ్ చేయండి, చక్కగా పాటలు పాడుకోండి. మనిషి అన్నాక కథ కళాపోసం ఉండాలి. ఎప్పుడో దేశ మొహాలు వేసుకునేది జ్ఞానం మోక్షం సావకండి. ఓకే ఓకే, స్టార్ట్ చేయండి. అందుకే సార్ మేము వెరైటీగా డాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాం. ఏంది, కెమెరాలు దూరంగా పెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుమా మాట్లాడండి అమ్మా. జ్యోతి శర్మ మేడం మాట్లాడతారంట. ఉందా? మాట్లాడండి అమ్మా, మైక్ ఆన్ లో ఉంది. ఓకే మేడం, అదే అన్మ్యూట్ ఇస్తే నేను ఎందుకని నేను అలా హ్యాండ్ రైజ్ చేశాను మేడం. ఓకే, మీరంతా లిస్ట్ ఇస్తానన్నారు కదా, ఇవ్వండి, నేర్పిస్తాను. ఓకే అమ్మా జ్యోతి మేడం. నేను క్లాస్ చెప్తాను కదా మేడం ఇక్కడ మా కాలనీలో, వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు కూడా నేర్చుకుంటానన్నారు. మీనా మేడం కి ఇస్తే నేమ్స్ అందులో యాడ్ చేస్తారేమో మరి. అలాగే అమ్మా. ఓకే మేడం, వెరీ గుడ్ అమ్మా. చక్కగా నేర్పించండి. చాలా కష్టం ఆన్లైన్ లో నేర్పించడం. ఎందుకు ఏంటి మీరు నేర్పించేది? కూచిపూడా? అవును సార్, కూచిపూడి సార్. వెరీ గుడ్, అదే బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్. చెప్పలు కొడదాం జ్యోతి మేడంకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. ఓకే, సుమా సార్. నమస్తే సార్. అదే సార్, నేను చాలా లోలో ఉన్నప్పుడు యూట్యూబ్ లో మీ వీడియోస్ దొరికాయి నాకు. అలా చూసుకుంటే యాక్చువల్ గా మా ఫ్యామిలీ అంతా ముందు నుంచి ధ్యాన దీంట్లోనే ఉన్నారు సార్. మా డాడీ 25 years నుంచి చేస్తున్నారు. SSY నుంచి SSY MMY భిక్షమై గురుజీ శిష్యులు, పత్రి సార్ శిష్యులు అన్నమాట. చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు నాకు కూడా ధ్యానం చెయ్యని. కానీ నేను అంత పట్టించుకుని, ఏం డాడీ ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోమంటావు నువ్వు అని చెప్పి అలా చెప్పేవాళ్ళం అనమాట. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది మాకు. చెయ్యాలి, ఇందులో ఏదో ఉంది అని చెప్పి. ఓకే నాన్న, రెగ్యులర్ గా గ్రూప్ అటెండ్ అవుతున్నారు కదా మీరు? అటెండ్ అవుతున్నాను సార్. వెరీ గుడ్. ధ్యానం కూడా చేస్తున్నాను సార్. అంటే ఒక్క స్ట్రెచ్ లో 1 hour అలా కూర్చోలేకపోతున్నాను సార్. పర్వాలేదు.
బ్రేక్ తీసుకుని అలా కూర్చుంటున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు కూడా క్లాసెస్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, ఎస్ సార్, షూర్ సార్. ఓకే అమ్మా, బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, అందరికి అభినందనలు. చాలా చక్కగా నడుస్తుంది మీ గ్రూపు. వండర్ఫుల్. హైమా మేడంకి, స్వప్నకి, తర్వాత మీనాకి, తర్వాత ఇంకెవరబ్బా, రాధికకి, మళ్ళా రాధిక, ఇంకో రాధిక ఉంది, ఆ రాధికకి, అందరు మాస్టర్స్కి చప్పట్లు కొడదాం ఒకసారి. సీనియర్ మాస్టర్స్ అందరికి, ప్లస్ వాళ్ళ కింద పనిచేస్తున్న అందరు మాస్టర్స్కి, వాళ్ళందరూ కూడా అభినందనలు. సో మరలా కలుద్దాం అందరం. ఎక్కడ వెళ్ళైతే అక్కడ రండి. సో ఈ నెల తపోవనం వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, తపోవనం కాదు ప్రకృతి వ్యాలీ వచ్చేవాళ్ళు ఉంటే ఇమీడియట్లీగా రండి. అక్కడ అందరం గడుపుదాం, చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఓకే అందరికి. హలో, టాపిక్ చెప్తామన్నారు. నా సేవకులకు సేవికుణ్ణి అని ఒక టాపిక్ చెప్తాను. ఆ 3 పోయిందబ్బా. సరే సార్. ఇంకెవరన్నా మాట్లాడితే మాట్లాడండి, ముగించేద్దాం. జయ మాట్లాడండి అమ్మా. ఏం జయ, ఏం సంగతిలో? తపోవనం వచ్చావు కదా నువ్వు? వచ్చాను సార్. ఎలా ఉంది? చాలా బాగుందండి, నిజంగా నైస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ తపోవనం నుంచి నేను ఒక్కదాన్ని ప్రయాణం చేయగలను అనే ధైర్యం తెచ్చుకున్నా. ఎక్కడికైనా వెళ్ళగలను అనే ధైర్యం వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, తపోవనంలో కింద శివుడి దగ్గర కూర్చొని మనం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు మీరు కనిపించారు సార్. అది చిన్న పిల్లాడిలాగా కనిపించారు. అదేంటి, నాకు నేను మనసులో అనుకుంటున్నాను, వంశీ సార్ చాలా హైట్ ఉంటారు కదా, ఇంత చిన్నగా చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాను. నాకు ఈ నేత్రం కూడా కనిపిస్తుందండి. ఇక్కడ ఉంటది కదా, ఆ 3వ నేత్రం కూడా కనిపిస్తుంది అనమాట. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఎదురుగా నాకు శివుడు వచ్చి కూర్చున్నాడు అన్నట్టుగానే నాకు. అప్పుడు నేను ఎవరితోనూ చెప్పానండి ఇట్లాగా, మీ ఫీలింగ్ ఏంటి అంటే చెప్పమని చెప్పేసి. కానీ ఎందుకని తెలియడం లేదు. అది నేను పర్సనల్ గా ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఒకసారి కాల్ చేయాలని ఉంది, ఒకసారి చేస్తాను సార్. మీరు కొంచెం ఒక చిన్న అంటే ఒక 1/2 అవర్ టైం నాకు ఇవ్వగలుగుతారా సార్? 1/2 అవర్ ఏం చెప్తా? 1/2 అవర్ ఫోన్ మాట్లాడతాడు ఎవడన్నా? చెప్పు, రేపు పొద్దున 10ంటికి ఫోన్ చేయండి, మాట్లాడతాను. 1/2 అవర్ వద్దులే, ఒక 10 మినిట్స్. సరే, రేపు పొద్దున 10ంటికి ఫోన్ చేయండి. ఓకేమ్మా. నెక్స్ట్ ఇంకెవరు? సుమా, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసావా? మా ఫ్యామిలీలో అందరికి మీరు ఫేవరెట్ సార్. మీ క్లాసెస్ అందరూ చూస్తుంటారు. నాకు కూడా చాలా బాగా నచ్చాయి సార్. వీడియోస్ అన్ని బాగుంటున్నాయి సార్, చాలా బాగుంటున్నాయి. యాక్చువల్ గా నేను నారాయణ డెంటల్ కాలేజ్ లో చదివాను సార్, పీజీ సెకండ్ ఇయర్ వరకు చదివాను. ఇంకా 1 ఇయర్ తర్వాత ప్రెగ్నెన్సీ. నెల్లూరు సార్, నెల్లూరు నారాయణ. ఇప్పుడు ఎక్కడ ఉండేది మీరు? మేము ఆళ్ళగడ్డలో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సార్, ఆళ్ళగడ్డలో ఉన్నాను. ఉండేది వైజాగ్ లో, హస్బెండ్ తో పాటు ఉండేది వైజాగ్. అదే వైజాగ్. నీ కాల్ తగ్గాక వచ్చాక కలుద్దాంలే. హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అవును సార్. ఓకే సరే అమ్మా. ఓకే, ఫాలో గ్రూప్ ను ఫాలో అయ్యి ఉపయోగించుకో. ఓకే సార్. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. ఇంకేమైనా? శ్రీకాంత్ అన్నాడు సార్. శ్రీకాంత్, శ్రీకాంత్ చెప్పలు కొట్టండి. ఈ గ్రూప్ లో ఉన్నావా నువ్వు? యూత్ బ్యాచ్ రన్ చేస్తున్నాడు మన శ్రీకాంత్, చక్కగా. గ్రేట్. చెప్పు శ్రీకాంత్. నీది ఇయర్ ఫోన్ స్పీకే, సౌండ్ రాట్లా, మైక్ పని చేయట్లా. వాయిస్ రాట్లా. ఏమిరా ఇలాగే చెప్తున్నారా క్లాసులు రోజు మూకీ భాషలో? ఆపేసుకొని మళ్ళీ ఆన్ చేయి. కాదు, ఫోన్ ఇయర్ ఫోన్ పిన్ పీకేయి. ఫోన్ పీక్ అంటే చెవులోంచి పీకేస్తాడేమో. తన నెట్వర్క్ లేదా ప్రాబ్లం ఉంది అయితే. ఓకే సార్, మాకు ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి ఎంతో
కళల ద్వారా ఎంతో నేర్చుకొని అంటే నన్ను నేను ఎలా మార్చుకొని ముందుకెళ్ళాలో చాలా నేర్చుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హైమ మేడం. ఓకే స్వప్న, గ్రేట్. స్వప్న చాలా బాగా డెవలప్ అయింది చక్కగా. మామగారికైనా సేవ చేస్తున్నావు? బాగుంది. ఎవరికి? మామగారికా నాన్నగారికా? మామగారికి సార్. మామగారికి. తన మామగారిని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది చక్కగా. ఇటు స్పిరిచువల్ వర్క్ చేస్తుంది, అటు వెళ్ళి షాప్ వల్ల వాళ్ళ హస్బెండ్ది మెడికల్ షాపు, ఆయుర్వేదం షాప్ అది చూసుకుంటుంది. చూసారా, మీ గ్రూప్లో అందరూ అన్ని పనులు చేస్తున్నారు. మీ మాస్టర్స్ ఐమా మేడం ఇల్లు చూసుకుంటుంది, తపోవనం చూసుకుంటుంది, క్లాసులు చూసుకుంటుంది, మళ్ళా ఉద్యోగం చూసుకుంటుంది. అందుకని అందరూ అన్నీ చెయ్యండి. శ్రీకాంత్ చెప్పు. లేదురా, నీకు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం విన్నట్టు మైక్ వరం ఇలా. సరే, చెవులో నుంచి కాదు, ఫోన్ నుంచి తీసేయి ఇయర్ ఫోన్స్. ఫోన్ కి కనెక్టివిటీ ఉంది కదా, తీసేయి. బ్లూటూత్ ఆపేయి. ఓకే, రావట్లేదు అయితే నీకు. ఓకే, ఇంకెవరు మాట్లాడే వాళ్ళు లేరా? సరే ఇంకా